వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్. మొదటి గ్రంథంలో నుంచి 8వ పేజ్. మెయిన్ ఘట్టం ఇది మన బ్యాక్లాగ్స్ గురించి. ఈ సెటప్ ఏంటి అనుకుంటున్నారా? మన బ్యాక్లాగ్స్ కూడా ఇంచుమించు 4 ఇయర్స్లో ఒక చెస్ ఆడినట్టే. బట్ దీంట్లో చెస్ గెలవడానికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ పేషెన్స్. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, గో విత్ దిస్ పాస్. ఇవన్నీ ఎలా అంటే ప్రతి ఇయర్లో ప్రతి సెమిస్టర్కి వస్తూ ఉంటాయి, పోతుంటే బ్యాక్లాగ్స్ కూడా అలా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిలో మీరు డిఫరెంట్ పీసెస్తో కూడా వెళ్ళొచ్చు, వేర్ యుల్ గో ఇన్ ఎ రాంగ్ స్టెప్స్. బట్ లాస్ట్కి మిగిలేది మాత్రం కింగ్. ఎందుకు కింగ్ అంటే ఒకటే స్టెప్ వేస్తుంది, కంప్లీట్ 4 ఇయర్స్ వెయిట్ చేసి లిటరలీ మీరు కూడా మీ లైఫ్లో కింగ్ లాంటి స్టెప్ తీసుకోవాలి. ఐదర్ కొడితే మొత్తం బ్యాక్లాగ్స్ అన్ని మటాష్ అయిపోవాలి, లేదా కంప్లీట్ బంద్ అయిపోతుంది. సో పేషెన్స్గా వెయిట్ చేసినందుకు కింగ్ ఎలా అయితే న్యాయం చేస్తాడో గేమ్లో, అలా మన బీటెక్లో కూడా 4 ఇయర్స్ ఎంత ఎంజాయ్ చేసినా కింగ్ లాగా పేషెన్స్గా వెయిట్ చేసి కొడితే కంప్లీట్ 10-15 ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా మొత్తం తీసేయాలి. సో చెస్ మనకు వచ్చినా రాకపోయినా చెస్ని ఇన్స్పైర్ అయ్యి మన బ్యాక్లాగ్స్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.